వరల్డ్ ఎగ్ డే అని చేసుకుంటారు. అలాగే మనం ఇండియాలో కూడా వరల్డ్ ఎగ్ చేస్తున్నాము. కానీ వరల్డ్ ఎగ్ డే అనడం కన్నా దీని ఇన్క్రెడిబుల్ ఫుడ్ డే అనడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఎగ్ అనేది ఎగ్ కాదు, ఇట్స్ ఎ హోల్సమ్ ఫుడ్. భారతదేశంలో మనం ఇవాళ నంబర్ 2 పొజిషన్ ఉన్న వరల్డ్లో దాదాపులో 142 బిలియన్ ఎగ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. పర్ క్యాపిటల్ కన్సంప్షన్ తీసుకుంటే ఇప్పటికి కూడా మన దగ్గర ఇంకా దాదాపులో 90-92 ఉన్నాయి. మనం న్యూట్రిషన్ రికమెండేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ చేయవలసిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ప్రతి మనిషి వారి వెయిట్ ప్రకారంగా 1 గ్రామ్ పర్ కిలో బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవాలి. అంటే ఒక 70 కిలోలు ఉన్న ఒక మనిషి 70 గ్రాముల ప్రోటీన్ రోజుకు తీసుకోవాలి. కానీ మీరు ప్రోటీన్ అవైలబిలిటీ వరకు తీసుకుంటే 70 వరకు అసలు మన భారతదేశంలో ప్రోటీన్ చాలా తక్కువగా ప్రొడ్యూస్. మీరు పప్పు దినాలు తీసుకున్నా లేకపోతే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నా అసలు అవైలబిలిటీ ఉండేది కాదు. అప్పుడు డాక్టర్ బివి రావు గారు మన భారతదేశంలో ఉన్న ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ అనుకోండి, స్టంటెడ్ గ్రోత్ ఇవన్నీ మనసులో ఉంచి మనకి ఇండస్ట్రీకు అలాగే ప్రజలకు కావాల్సినది ప్రోటీన్ ఫుడ్ ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఎగ్ ప్రొడక్షను పౌల్ట్రీను అప్పుడు వారు స్టార్ట్ చేశారు. ఇవాళ మనం నెంబర్ 2 పొజిషన్లో ఉన్నా ఇప్పటికీ మనం ఇంకా 100% ఇంకా పెరుగుదల అవసరం ఉంది. ఎందుకంటే దాదాపులో 180 ఎగ్స్ మనం తినాలి. 180 ఎగ్స్ పోతే ఇప్పటికీ మనం 90 ఎగ్స్ ఉన్నాం. ఇండస్ట్రీ తరఫు నుంచి కాకుండా ప్రజల తరఫు నుంచి ఆలోచిస్తే ఎగ్ అనేది హోల్సమ్ ఫుడ్. 2 గుడ్లు తింటే మీకు దానిలో బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని కూడా దానిలో సమకూర్చే మొత్తం అంతా ప్రోటీన్స్ ఉంటాయి. మనం ఇండియాలో ఓన్లీ బికాస్ అవైలబిలిటీ లేక ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళం. అంటే రైస్ అనుకోండి, వీట్ అనుకోండి, ఇటువంటి తినేవాళ్ళము. అది ఆహారానికి మంచిది కాదు. మీకు అందరికీ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి గురించి మీకు తెలిసి ఉంటుంది, ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ గారు. వారు చెప్పడం ఏంటంటే ప్రతి వారు కూడా కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ మీరు ఎక్కువ తినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఒక గుడ్డులో దాదాపులో 11 నుంచి 12 గ్రామ్స్ మీకు ప్రోటీన్ ఉంటుంది. మీరు మిగతా ఇంపార్టెంట్ వైటమిన్స్ మినరల్స్ తీసుకుంటే అన్ని అమినో యాసిడ్స్ మనకు బాడీకి కావాల్సిన అమినో యాసిడ్స్ కూడా దొరుకుతాయి. వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ కే, సెలీనియం, ఆ తర్వాత అలాగే వైటమిన్ బి కాంప్లెక్స్ అన్ని కూడా. ఇది కాకుండా మజిల్ స్ట్రెంథనింగ్ కోసం అని చెప్పి మనకు ప్లస్ వయసు వచ్చిన వారికైనా సరే చిన్నపిల్లలకైనా సరే మెంటల్ స్ట్రెంత్ కైనా సరే మనకు ఖచ్చితంగా డి కావాలి. బోన్ స్ట్రెంత్కు మజిల్ టైటన్ చేసుకోవడానికి. అలాగే కోలిన్, ఎందుకంటే మనకు కోలిన్ ఉంటే కానీ ఈ ఫ్యాట్ ఆల్మోస్ట్ అందరు కూడా చూసుంటారు. కోలిన్ క్లోరైడ్ ఎందుకు అవసరం ఉందంటే మనకు ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది ప్రాబ్లం. ఎక్సర్సైజ్ తక్కువ ఉంటుంది, మనం ఎక్కువ తినడం వల్ల మనకు ఫ్యాటీ లివర్ డిజీజ్ అన్నది వస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ తగ్గాలంటే మనకు కోలిన్ ఖచ్చితంగా బాడీలో కావాలి. ఎగ్ ద్వారా కోలిన్ క్లోరైడ్ అవుతుంది. 2 గుడ్లు తిన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇన్టాక్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చెప్పడం అంటే రోజు 2 గుడ్లు తిని ప్రాసెస్డ్ ఫుడ్ తినకుండా ఉంటే వారికి క్యాన్సర్ లాంటి రోగాలు రావని అంటున్నారు. అంత ఖచ్చితంగా చెప్తున్నాను. నేను 4 గుడ్లు కూడా తింటాను. 2 గుడ్లు ఖచ్చితంగా ప్రతి వాళ్ళు తినవలసిన అవసరం ఉంది. తింటే మీకు ఆరోగ్యంగా ఉంటారన్నది డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే ముందు ఆలోచన ఇప్పుడు అంతా కూడా మనకు హెల్తీ ఫుడ్ కావాలి. ఇప్పుడు ఏదో కార్బోహైడ్రేట్స్ మనం ఎంత తిన్నాము, ఎంత బియ్యం తిన్నాము, ఎంత గోధుమ తినాలని కాదు, మనకు కావాల్సిన ప్రోటీన్ తినాలి. కాబట్టి గుడ్డు ద్వారానే మీకు కావాల్సిన ప్రోటీను, కావాల్సిన వైటమిన్స్, కావాల్సిన మినరల్స్, కావాల్సిన అమినో యాసిడ్స్ దొరుకుతాయి. ఇవన్నీ ఉంచుకొని ప్రతి వారు కూడా రోజుకు 2 గుడ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొద్ది మందిలో అపోహ ఉంది, మనము ఓన్లీ వైట్ తీసుకుందాము, ఆల్బుమిన్ తీసుకుందాము, ఎల్లో అవసరం లేదేమన్నట్టు. అది కానీ తప్పది. ఎందుకంటే ఎల్లోలోనే మీకున్న కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉన్నాయి. అంటే మీకు ఏ రావాలన్నా, డి రావాలన్నా, కే రావాలన్నా కానీ అవన్నిటి కూడా మీకు ఓన్లీ యోగ్ ద్వారానే అవుతుంది. ఇది కాకుండా మనకు ఎల్డిఎల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇందాక డాక్టర్ గారు చెప్పారు. గుడ్డులో ఉన్న కొలెస్ట్రాల్ ఏదైతే అంటామో అది హెచ్డిఎల్ పెంచుతుందంటే మంచి